అందరికీ శనార్థులు ఎట్టున్నారులా అందరూ మంచిగున్నారు కదా. ఇక ఎప్పట్లెక్కనే ఇయ్యాల కూడా ధమాకా దుమ్ముదులిపి వార్తలను పట్టుకొని వచ్చిన మీకోసానికని మరి సౌండ్ వేయించుకొని పురాగా వార్తలు ఒడిచిపోయేదనక చూస్తూనే ఉండండి. మరి మన ధమాకా దుమ్ముదులిపి వార్తలను షురు చేద్దామా? చలో షురు. ఇక గత కొన్ని రోజుల సంధి కవితక్క పంచాయతీ ఎంత గొల్లెన్ సప్పులకు దారితీస్తున్నది. దీని మీద పార్టీలు ఎన్ని మల్లగూలాలు పడుతున్నాయి, ప్రత్యర్థులు ఎన్ని మాటల తూటాలతోని ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నారు, పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు, నెటిజన్లు ఎట్లా కామెంట్లు పెడుతున్నారని మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా. మళ్ళీ ఇప్పుడు కవితక్క ముచ్చట్లలో కేసీఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడు. పార్టీల పదవులలో మార్పులు గీర్పులు చేయబోతున్నాడట. కొత్త పదవులు వస్తున్నాయంట, ఉన్న పదవులు ఊడబోతున్నాయంట. అగ్గో ఇది ఎక్కడ కథనయ్యా అని అనుకుంటున్నారా? మరి ఆ వార్త ఏందో పురాగా తెలవాలంటే ఈ వార్త మీరు పురాగా చూడాల్సిందే. ఇక కవితక్క వ్యవహారం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ పార్టీల పెద్ద సంచలనాలకై దారితీస్తున్నది. పార్టీల పరిణామాల మీద కవిత చేసినటువంటి మాటల మీద కేసీఆర్ సార్ మస్తు గుర్రు మీద ఉన్నాడు, గరాన కాస్తున్నాడు, సీరియస్ గానే నిర్ణయాలను తీసుకుంటున్నాడు. ఇక కవితక్క ముచ్చటకత్తే పరోక్షంగా నాన్నకు ఉత్తరం రాసుడు, ఇంకో పక్కన కేటీఆర్ సార్ను, సంతోషం సార్ను, అట్లనే హరీష్ రావు సార్ను టార్గెట్ చేసుకుంటా రీసెంట్ గా మాటలు ఏవైతే మాట్లాడిందో పెద్ద దుమారమే రేపింది సోషల్ మీడియాలో. ఇక ఈ టైంలలో కేటీఆర్ సార్ వ్యూహాత్మకంగానే విదేశాలకైతే పోయిండయ్యా. కవితక్క కామెంట్ల మీద కూడా ఎవరు రియాక్ట్ కావద్దని చెప్పి పార్టీ పెద్ద అయినటువంటి కేసీఆర్ సార్ ఆర్డర్లను సుత వేసిండు. ఇక ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కఠినమైన నిర్ణయాలను తీసుకునేందుకు కేసీఆర్ సార్ రెడీ అవుతున్నాడట. కవితక్క ఉత్తరం మీద కేసీఆర్ సార్ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఎవరెవరు ఏమేం పోస్టులు ట్వీట్లు పెడుతున్నారు, వీడియోలను విడుదల చేస్తున్నారు అనేది కూడా గమనిక చేస్తున్నాడట కేసీఆర్ సారు. ఇంకా అతనే కాకుండా అన్ని ఛానళ్లను కూడా మార్చి చూస్తున్నాడట. ఇక కవితక్క కేటీఆర్ సార్ మీద పరోక్షంగా అన్నా సుతం కేటీఆర్ సార్ అయితే రియాక్ట్ కాలేదు. కవితక్క మీద పేరు చెప్పకుండానే వార్నింగ్లు సుతం గట్టిగానే ఇచ్చిన మొన్నట్ల మన ధమాకా దుమ్ముదులిపే వార్తలలో చెప్పుకున్నాం. ఇక ఏదేమైనా పార్టీ ఫోరంలో మాట్లాడాలని చెప్పి పరోక్షంగా మాటలు మాట్లాడొద్దని కూడా చెప్పిండు. ఇక ఆ తర్వాత పార్టీల ముఖ్య లీడర్లతోని కవితక్క మాటల మీద రియాక్షన్ కూడా రాలేదు. కేసీఆర్ కూతురు అవ్వుడు, కుటుంబంలో ఈ వాదాలు ఉండుతోని పార్టీ లీడర్లు కూడా జరుగుతున్న పరిణామాలను మౌనంగానే గమనిక చేస్తున్నారట. ఇక కవితక్క ఈ వాదం గురించి హరీష్ రావు సార్ అయితే ఇప్పటి వరకు ఎక్కడ రియాక్ట్ అయిన దాఖలాలు అయితే లేవయ్యా. ఇక కవితక్క ప్రధానంగా అన్నైనటువంటి కేటీఆర్ సార్ పైనే గురి పెట్టినట్టు, ఆయన మీదనే కోపంగా ఉన్నట్టు, ఆయనతోనే కొంచెం లోపల గొల్లెన్ సప్పులు ఉన్నట్టు కూడా రీసెంట్ గా బీఆర్ఎస్ లీడర్లు గుసగుసలాడుకుంటే తెలిసిన ముచ్చట ఇది. ఇక కేటీఆర్ వర్సెస్ కవితక్క పార్టీల క్రియాశీలకంగా ఎవరు ఉండబోతున్నారు, ఇద్దరు అంతా సన్నిహితంగా కొనసాగుతున్న టైంలలో ఈ వివాదం ఎక్కడ మొదలైందనే అంశం మీద కూడా కేసీఆర్ సార్ ఆలోచనలు చేస్తున్నాడట. ఇద్దరితోని మంతనాలు జరుపుతున్నాడట. మొన్నట్ల రాయబారులను కూడా పంపే కదా కవితక్క దగ్గరికి. దాని మీద కవితక్క కూడా గట్టిగానే రియాక్ట్ అయింది. నా దగ్గరికి రాయబారులను పంపాల్సిన అవసరం మన ఆయనకి ఎక్కడిది, అదేదో ఫోన్ లో డైరెక్ట్ నన్ను అడిగితే నేను మాట్లాడేదాన్ని కదా అని చెప్పి కవితక్క కూడా జర మళ్ళా కోపానికే వచ్చిందట. ఇక ఓ పక్కన కవితక్క కేసీఆర్ సార్ మీద గౌరవం చూపిస్తేనే కవితక్క మళ్ళొక పారు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ సార్ల మీద విమర్శలను అయితే ఇండైరెక్ట్ గా గుప్పిస్తున్నది పేర్లు చెప్పకుండానే. బీజేపీలో బీఆర్ఎస్ ఇలీన ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకుంటా కవితక్క మాట్లాడిన మాటలు పెద్ద దుమారమే లేచినాయి. దీని మీద చాలా మంది లీడర్లు అయితే గట్టిగానే రియాక్ట్ అయినరు. కేసీఆర్ సైతం ఈ మాటల మీద మత్తు కోపం మీద ఉన్నట్లు కవితక్క మీదనైతే పటరాని ఆవేశంతో ఉన్నాడు కానీ కూతురు కాబట్టి ఏం అనలేకపోతున్నాడట. అదే వేరోళ్ళు అయి ఉంటే ఈ పాటకల్లా పార్టీలకించి మెడలు బట్టి బయటికి నూకేటోడన్న టాక్ కూడా గట్టిగానే వినబడుతున్నది. ఇక ఇంకొక పక్కన కవితక్కకు కేసీఆర్ సార్ నోటీసులు ఇస్తాడనే మాటలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. పార్టీలకించి సస్పెండ్ చేస్తారని కూడా అంటున్నారు అయ్యా చాలా మంది పార్టీలో ఉన్నటువంటి లీడర్లు. ఎందుకంటే కూతురు అని చెప్పి వదిలేసినామనంటే పార్టీలో ఇదే మనకు అలుసుగా అవుతుందని కేసీఆర్ సార్ కూడా భావన చేస్తున్నాడట. ఎందుకంటే రేపట్ల ఏ నాయకుడు కూడా మీ కూతురు అయితేనేమో ఒక న్యాయం, మేమైతేనేమో ఒక న్యాయమా? మరి అప్పుడు కవితక్క మిమ్మల్ని గంతగనం అన్నప్పుడు మీరు ఏం చేసిళ్ళు, ఏం అనలేదు కదా, మరి మమ్మల్ని ఎందుకు ఇప్పుడు అంటున్నారని చెప్పి ఎద్దేవా చేసుడు కూడా లేకపోలేదని అంటున్నారయ్యా. ఇక కేసీఆర్ సార్ అయితే ఈ వ్యవహారం మీద గట్టిగానే సీరియస్ గా ఉన్నాడట. కవితక్క వర్సెస్ కేటీఆర్ వివాదానికి చెక్కు పెట్టేందుకు పార్టీకి సమస్యగా మారొద్దనే ఆలోచనలో కేసీఆర్ భావన చేస్తున్నాడట. ఇంట్లో భాగంగానే పార్టీలో పత్తుతో ఉన్నటువంటి పదవులలో కీలక మార్పులు చేసే దిశగా ఆలోచనలు కూడా గట్టిగానే చేస్తున్నాడట. కేటీఆర్ సార్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగింపు అంశంలో కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం చాలా చర్చనీయాంశంగా మారుతున్నది బీఆర్ఎస్ పార్టీల. హరీష్ రావుకు ప్రమోషన్ ఉంటుందని చెప్పి అంచనా చేస్తున్నారు. అయితే కవితక్క ఈ వాదం ఎలా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మళ్ళా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు సంకేతాలు వస్తాయనేది కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద అయినటువంటి కేసీఆర్ మైండ్ లో ఉన్నటువంటి ఆలోచనట. ఇక దీంతోనే వచ్చే వారం కేసీఆర్ కూతురైనటువంటి కవితక్క పార్టీల మార్పుల మీద కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కవితక్క కూడా కేసీఆర్ సార్ తోని కొన్ని విషయాలు మాట్లాడాలని అన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతున్నది. మరి ఇప్పుడు ఈ కవితక్క పంచాయతీ ఇక్కడతోని ఒడిచిపోతుందా? కేసీఆర్ సార్ ఎట్లా చెక్కు పెడతాడు?
పోతాడు. కేటీ రామారావు సార్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం పురాగా కేటీఆర్ సార్ అమెరికా నుంచి వచ్చిన తర్వాతనే మనకు అన్ని వివరంగా తెలుస్తాయి అంటున్నారయ్యా ఈ పంచాయతీనంతా దగ్గర పంటి చూస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు. కూటమి సర్కారు మహిళల కోసానికని చెప్పి బంబాట్ ఆఫర్ ఇచ్చిందయ్యా. ఇప్పుడు పెట్టినటువంటి ఈ పథకానికైతే ప్రతి ఒక్క అమ్మలక్కల ముఖాలలో చిరునవ్వులు కనబడుతున్నాయి. కూటమి సర్కారు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూనే ఉన్నది, పథకాల మీద పథకాలు తెస్తూనే ఉన్నది. ఇది ఎక్కడ అదృష్టం ఆయన అనుకుంటున్నటువంటి మీకు ఈ పథకము ఇంకొక గొప్ప వరం అని చెప్పాలి. మరి వార్త ఏందో పురాగా చెప్తే ఏమవుతుంది చూస్తేనే కదా అసలు సంగతి తెలిసేది. చూడండి. ఇక ఆంధ్రప్రదేశ్ సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మహిళల కోసానికని చెప్పి ఇంకొక సరికొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నది. కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు సారు రాష్ట్ర వ్యాప్తంగా గృహిణి పేరుతోని కాపు మహిళలకు ఆర్థికంగా అండగా నిలబడేటందుకు సర్కారు ఆలోచన చేస్తున్నదని చెప్పుకుంటూ వచ్చిండు. యాగో ఏమయ్యా పథకం ఉన్నట్టుండి ఏమా ధమాకా తుమ్ముదులు ఆడతలన్నానంటే ఈ పథకం ద్వారా దగ్గర ప్రతి ఒక్క మహిళకు గృహిణి పేరుతోని 15,000 రూపాయలను ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పి కూటమి సర్కారు ఆలోచన చేసింది. ఈ పథకానికి గాను ఆంధ్రప్రదేశ్ సర్కారు దగ్గర 400 కోట్లు అవసరమైతుందని ఒక అంచనా కూడా వచ్చిందయ్యా. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రాల సార్ సర్కారు కాపు మహిళా సంక్షేమం కోసం అని చెప్పి భారీగా నిధులను కేటాయింపు చేసిండు. ఇక ఈ పథకం మీద అతి తొందరలోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నది. కాపు మహిళా సాధికారతకు ఈ పథకం ఒక ముందడుగు కాబోతున్నదని తెలుస్తున్నదయ్యా. ఇక తొందరలోనే దీనికి సంబంధించిన నిర్ణయం పురాగా తీసుకోబోతున్నారు. రీసెంట్ గా తాడపల్లిలో ఉన్నటువంటి కాపు కార్పొరేషన్ ఆఫీస్ లా ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహణ చేసిన సంగతి మన అందరికి ఎరికైనదే. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొత్తపల్లి సుబ్బారాయుడు సారు గృహిణి పథకం మీద కొన్ని కీలక మాటలే చెప్పిండు. ఇక సార్ మాట్లాడుకుంటా చంద్రబాబు సారు నేతృత్వంలో కూటమి సర్కారు కాపు సంక్షేమ మహిళల కోసానికని చెప్పి గతంలో శానా పథకాలను అమలు చేసిన సంగతి మనకు ఎరికైనదే. అయితే గత సర్కారు పాలనలా గదేనుల్లా జగనన్న రాజ్యంలల్లా కాపు నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టిన ముచ్చట్లల్లా అనుకున్నది అనుకున్నట్టుగా పథకం ముందరికి పోలేదని ఇప్పుడు కూటమి సర్కారు చొరవతోనే అద్భుతంగా పథకాన్ని ముందరికి తీసుకుపోనికే చంద్రాల సార్ ఆలోచన చేస్తున్నాడని చెప్పుకుంటా వచ్చిండు. ఇంకా అంతనే కాదు, లబ్ధిదారులకు ఈ పథకంలో భాగంగా ఏపీ సర్కారు ప్రతి ఏటా 15,000 చొప్పున ఒక్కొక్కలకు 5 ఏళ్లలో మొత్తం 75,000 ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ప్రకటన చేసింది. ఇక కాపు బలిజ ఒంటరి తెల్లగా కులాలకు ఈ పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రతి ఒక్కరికి ఏడాదికి 15,000 ఆర్థిక సహాయం అందించబోతున్నారట. ప్రస్తుతానికి పాలనలకు వచ్చినటువంటి కూటమి సర్కారు కూడా ఆ దిశగానే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. తొందరలోనే దీనికి సంబంధించిన ఫుల్ క్లారిటీ రాబోతున్నది. ఏదేమైనా కూటమి సర్కారు ప్రవేశపెట్టినటువంటి కాపు మహిళా సంక్షేమ పథకానికైతే ప్రతి ఒక్కరు తారీఫ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క అమలక్కలైతే మస్తు ఖుషి కాబట్టినరయ్యా ఇప్పుడు ఈ ముచ్చటెరికైన తర్వాత. ఇక ఇవాళ రోజులల్లో మనిషికి పైసాపతి ఎంత ఉంటుందంటే ఎంతున్నా కూడా ఇంకా కావాలి దోసుకున్నది దాచుకున్నది సరిపోకుండా ఎన్ని అడ్డదారులు దొక్కాలన్నా దొక్కుతారు కదా. గట్లనే అడ్డదారులు దొక్కుంటా ఒక పెద్ద తిమింగలం బయటపడ్డది. ఈయన కూడబెట్టినటువంటి పక్కన దాచిపెట్టినటువంటి ఆస్తులను పైసలను నోట్ల కట్టలను చూసి విజిలెన్స్ ఆఫీసర్లే దండం పెడుతున్నారు. గింత బొక్కలు ఏడబెట్టినవరని ఆయన దేని కింద చేతులు పెట్టినామని చెప్పి. మరి ఆ వార్త ఏందో పురాగా చూద్దాం పాండ్రే. ఇక ఈ రోజులలో మనం చాలా విషయాలని చెప్పుకుంటూ పోవాలంటే లేనోడు లేనోడు లెక్కనే ఉంటున్నాడు, ఉన్నోడు ఇంకా ఉన్నోడే అవుతున్నాడు తప్ప లేనోనికి పట్టెడు అన్నం కాదు కదా. గింత గతం సాగ దొరుకుడు కూడా గాండమే ఉన్నది. ఎందుకయ్యా మరి గింతగనం మాట చెప్తున్నావు అంటే అవినీతి గంతగనం పాడబడ్డది కాబట్టి మంది ఇంత ఆగమవుతున్నారు, పరిస్థితులు అతలా కుతలం అవుతున్నది, లేనోడు లేనట్టుగానే పోతున్నాడు అయ్యా. ఇక ఇప్పుడు ఎందుకయ్యా ఈ ఉన్నట్టుండి మన ధమాకాల ముచ్చట చెప్తున్నావు దుమ్ముదులు పనికేనంటే ఇక ఇప్పుడు ఒక పెద్ద సొరశాప అవినీతి తిమింగలమే బయటపడ్డదయ్యా. అధికారులే నోరే పెడుతున్నారు. ఊరు నాయన నువ్వు దేవునరా బాబు గింతగనం పైసలను ఏడ మోపు చేసినావు, ఎవరెవరిని లూటి చేసినావు, ఎవరి జేబులలో చెయ్యి పెట్టినావు అని చెప్పి గట్టిగానే గరానికి వచ్చడే కాదు మందికి మంది వచ్చి లెక్కలు పెట్టినా సుతం నోట్ల కట్టల లెక్కలు దిగుతలేవట. గంతగనం అవినీతి సొమ్మును పోగేసిండయ్యా ఈ పెద్ద మనిషి. ఇక అసలు ముచ్చట పురాగా వివరాలకు పోతే ఒడిశాలో ఓ ఇంజనీరింగ్ ఇంట్లో గిట్ల నోట్ల కట్టలు బయటపడు సంచలనం అయిపోయిందయ్యా. ఆదాయానికి మించిన ఆస్తులు బాగానే కూడబెట్టిండన్న ఆరోపణల మీద అధికారులు ఉన్నట్టుండి ఆకస్మిక తనిఖీలు చేయాలని అస్తుండు తోని అగ్గో ఇట్లా నా ఇంటి మీదకి రైడ్ చేయనీకి అత్తున్నారన్న ముచ్చట తెలుసుకున్నటువంటి ఈ అవినీతి తిమింగలం ఏం చేసిందయ్యానంటే ఉన్నట్టుండి ఇంట్లోకించి నోట్ల కట్టలను కిటికీలకించి అవతలకు నూకిండట. సరే ఇంతకు మరి ఈ అవినీతి తిమింగలం ఏడ దొరికింది ఏమా కథ అని చెప్పి జరంతా లోపలికి పోయి విజిలెన్స్ ఆఫీసర్లను అడిగితే చెప్పిన మాట ఏందయ్యానంటే ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖల చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడయ్యా జైకుంతనాథ్ సారంగి. ఇక ఆకస్మికంగా ఆయన ఇంట్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలను చేతబట్టిండ్రు. ఇక ఆయనకు
సంబంధించిన ఇల్లులు ఎన్నున్నాయో అన్నిట్లల్లా చుట్టాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి ఇంట్లల్లా మొత్తం కలిపి దగ్గర 7 చోట్ల పకడ్బందీ ప్రణాళికతోని పురాగా ఇన్ఫర్మేషన్ పక్కా చేతిలో పట్టుకొని తనిఖీలు చేసిండ్రట. ఇక ఈ తనిఖీలల్లా జైకుంఠనాథ్ అనే ఈ అవినీతి తిమింగలం దాహం ఎంతగా ఉన్నదయ్యానంటే అధికారులే నోరెలా పట్టిండ్రట. ఇక తనిఖీల కోసం అధికారులు అంగుళ్ళు ఉన్నటువంటి కరడిగాడి ఆ అచ్చుడు గమనిక చేసినటువంటి ఈ అవినీతి తిమింగలం జైకుంఠనాథ్ వెంటనే ఆయన 2 అంతస్తుల ఉన్నటువంటి బిల్డింగ్లకెంచి దాచుకున్న నోట్ల కట్టలను కిటికీలకెంచి బయటకి ఇసిరేసిండట. ఇక ఆయన భాగవతాన్ని అంతా గమనిక చేసినటువంటి అధికారులు ఇక అయినట్ల కిటికీలకెంచిన ఇసిరేసిన నోట్ల కట్టలతో పాటు ఇంట్లో దొరికినటువంటి నోట్ల కట్టలను సుతం స్వాధీనం చేసుకున్నారట. మరి లిక్విడ్ క్యాష్ దొరికింది కోటి మీద కెంచే, ఇంకా దొరకని సొమ్మును 7 బండల కింద బాత్రూమ్లల్లా బొందల గడ్డల పెట్టిండో అవన్నీ ఎతుకులాడే పనులల్లో విజిలెన్స్ అధికారులు అయితే గట్టిగానే తనిఖీలు చేస్తున్నారట. ఇక ఈ ఒక్క ఇంట్లోనే ₹1 మీదకెంచి దొరికితే ఇంకొక ఇంట్లో ఇంకొక ₹1 దొరికినాయట. ఇక ఇట్లా ఎన్ని ఇళ్ళు తనిఖీలు చేస్తే ఎన్ని కోట్లు బయట పడతాయన్న ముచ్చటైతే గట్టిగానే అధికారులు అరుచుకునే పనిలో ఉన్నారు. ఇప్పుడు అవినీతి తిమింగలం ఇట్లా విజిలెన్స్ ఆఫీసర్లకు దొరికిందన్న ముచ్చట ఏదైతున్నదో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నదయ్యా. మస్తు ఆ టాపిక్ అవుతున్నది ఈ ముచ్చట. అయినా ఏం చేస్తాం, ఎన్ని భారతీయుడు సినిమాలు వస్తేంది, ఎన్ని అపరిచితుడు సినిమాలు వస్తేంది, ఎన్ని ఠాగూర్ లాంటి సినిమాలు వస్తేంది, ఇలా బుద్ధి మారాలి కదా. మారదు, ఈ సినిమాలతోని మారదు. ఇటువంటి విజిలెన్స్ అధికారులు రైడులు చేసినప్పుడు తగిన శాతి చెప్పినప్పుడు న్యాయస్థానాలు కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి శిక్షలు ఏతే తప్ప ఇలా బుద్ధులు మారవని చెప్పి అంటున్నారయ్యా. ఈ ముచ్చటేరికైనా పాతి ఒక్కరు వాళ్ళు కడపల మానాడు పెడతారు. వాళ్ళు కడపల మానాడు పెడితే మనం కుప్పంలో మీటింగ్ పెడదాం. ఆగో వాళ్ళకేనా పార్టీ జెండాలు, వాళ్ళదేనా పార్టీ, వాళ్ళకే వస్తారా జనము, మనకు కూడా వస్తారు, మనం కూడా పెడదాం కుప్పంలో అని చెప్పి జగన్ అన్న టీం ఆలోచన చేస్తున్నదట. ఎందుకంటే మొన్నట్ల 3 రోజులు ఈ మహానాడు పండగ అంగరంగ వైభవంగా అయ్యే కదా, దానికి దెబ్బ కొట్టేటట్టుగా కుప్పంలో కూడా ప్లీనరీని ఏర్పాటు చేసే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నదట. జగన్ అన్న చెవులల్లో గట్టిగానే ఊదుతున్నారట లీడర్లు. మరి దీనికి జగన్ అన్న ఏమన్నాడో నేను చెప్పను, మీరే చూడండి. వాళ్ళు కడపలో పెడితే మనం కుప్పంలో పెడదాం. ఇక ఇదే ఆ టాపిక్ అవుతున్నదయ్యా ఏపీ రాజకీయంలల్లా. అగో ఏమయ్యా గంటగనం ఆ టాపిక్ అంటే ప్రస్తుతం టీడీపీ నిర్వహణ చేస్తున్నటువంటి మహానాడును మొట్టమొదలు కడపల ఏర్పాటు చేసింది చంద్రాల సర్కారు. ఇక ఈ ముచ్చటను వైసీపీ పెద్ద అయినటువంటి జగన్ అన్న సీరియస్ గా తీసుకున్నాడట. ఎందుకనంటే కడప అంటే వైఎస్ జగన్ కు కంచుకోట అన్న ముచ్చట అందరికి ఎరికైనదే కదా. ఇక అయితే రాజకీయంగా దూకుడు చూపించాలని చెప్పి చంద్రాల భావన చేస్తున్నాడు. నేరుగా కడపలన ఈసారి మహానాడుకు శ్రీకారం చుట్టిండు కదా. ఇక ఈ పరిణామం రాజకీయంగా పెద్ద చర్చకు రచ్చకే దారితీస్తున్నది. వైఎస్ఆర్సీపీ పార్టీల మింగుడుబడని ముచ్చటగా మారిందట. మన ఇలాకలకచ్చి ఏంది వాళ్ళు మహానాడును నిర్వహణ చేసేది, వాళ్ళు మన ఇలాకాలో పెడితే మనం పోయి వాళ్ళ ఇలాకాలో మన పార్టీ మీటింగ్ పెడదామని చెప్పి ఆలోచనలు బాగానే చేస్తున్నారట. ఇక వైసీపీ కేంద్ర ఆఫీసుల కీలక లీడర్లతోని జగనన్న సమావేశం అయ్యిందట. ఇక ఈ సందర్భంగా మహానాడు మీద ఎక్కువనే చర్చకు వచ్చిందట. ప్రతి ఒక్కరు జగనన్న సేవల గీ ముచ్చటనే చెప్పుకుంటూ వచ్చిందంట. మహానాడు సూపర్ సక్సెస్ అయిందన్న, మన దానికి వచ్చి ఆలు పెట్టుడేందన్న, అబ్బా ఏం జనం దారి పోంటి కటౌట్లు బ్యానర్లు జెండాలు అబ్బా మొత్తం పసుపుమయమైపోయిందన్న కడప అని చెప్పి అంటుంటే జగనన్నకు మస్తు కోపం వస్తున్నదట. ఈ ముచ్చట ఇన్నప్పటి నుంచి అసలు పబ్లిక్ ఇచ్చిన హామీలను ఈ చంద్రబాబు పక్కన పెట్టిండు. సోత్కర్షణ మరియు పరనిందలకే మహానాడును పరిమితం చేసిల్లని చెప్పి చాలా మంది నేతలు జగనన్న ముంగట గట్టిగానే మాట్లాడిండ్రట. సూపర్ 6 హామీల గురించి అసలు చంద్రబాబు ప్రస్తావన చేయలేదని చెప్పి జగనన్న అన్నాడట. ఇక ఈ టైంలో ఓ మహిళా నాయకురాలు ఆసక్తికర మాటలు చెప్పుకుంటూ వచ్చింది. అది కూడా వచ్చే ఏడాది జూలైలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరణ పురాగా చేసుకోవాలంటే వైసీపీ ప్లీనరీ నిర్వహణ చేయాలని చెప్పి అని జగనన్నకు ఆలోచన కూడా చేసిండ్రట. ఇక ఈ ప్లీనరీని ఘనంగా నిర్వహణ చేసుకోవాలి. ఇక ఈ ముచ్చట్లలో ఆసక్తికర చర్చ ఒకటి వచ్చింది. ప్రస్తుతం టీడీపీ మహానాడును జగనన్న మీ స్వస్థలంలో కడప కంచుకోట లాంటి చోటాలు నిర్వహణ చేసిల్లు కాబట్టి మనం కూడా ఏం మాత్రం తగ్గేదలే, వైసీపీ ప్లీనర్ను కుప్పంలో నిర్వహణ చేద్దాం, ఎవలాప్తారో చూద్దాం. అప్పుడే మనకు డి అంటే డి అన్నట్టు ఉంటుంది, వాళ్లకు బలమైన దెబ్బ కొట్టినట్టు ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి మనం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి రాజకీయంగా బలమైన సందేశం జనాలలో పోతుందని చెప్పి ఓ మహిళా నాయకురాలు చెప్పిందట. ఈ మాట అయిన జగనన్న కూడా మస్తు సంబరపడ్డాడట. అబ్బా మనకు రాని తాటు చెల్లెకొచ్చిందే, శభాష్ చెల్లె అని చెప్పి సపట్లో కూడా కొట్టిండట. దీని మీద కొద్దిసేపు మౌనంగానే ఆలోచన చేసినటువంటి జగన్ సారు ఇక వేరే నాయకుల అభిప్రాయాలు కూడా విని వాళ్ళతోనూ కూడా మాట్లాడి అన్ని వివరంగా తెలుసుకొని
మెజారిటీ నాయకులు పోటాపోటీగా ఏం చెప్తారో దాన్ని బట్టి మనం ఆలోచన చేసి నిర్ణయం తీసుకుందాము. తొందర పడొద్దు. పబ్లిక్ కోసం చేసే కార్యక్రమం యాడ నిర్వహణ చేసినా ఒక్కటే. పబ్లిక్ మన వైపే ఉన్నారు. మన వైపు తిప్పుకోనికే చేసే ప్రయత్నమే మనకు ముఖ్యం. ఏదిక ఎక్కడ పెట్టాలనేది నాకు వదిలేయండి, నేను చూసుకుంటా, మీరు మిగతా పనులలో బిజీగా ఉండుండ్రని అన్నాడట జగనన్న. ఏదేమైనా జగనన్నకు మతిలో ఆలోచన లేకున్నా పక్కపంటున్నోళ్ళైతే లేని దాన్ని మళ్ళా జగనన్న మెదడులో క్రియేట్ చేసి ఆ ఉన్న మెదడును నెగిటివ్ చేసుకుంటా చేస్తున్నారు. ఏదో టీడీపీలు మహానాడు నిర్వహణ చేసిండ్రని చెప్పి మనం పోయి కుప్పంలో పెడదామని అంటే అక్కడ రియాక్షన్ పబ్లిక్ నుంచి ఎట్లొస్తుందో. కడపలా అంటే మహానాడుకు పాజిటివ్ వచ్చిందని చెప్పి కుప్పంలో జగనాల్ సార్కు పాజిటివ్ వస్తుందని అనుకోలేం కదా అని చెప్పి రాజకీయ మేధావులు తలపండిన నాయకులైతే గట్టిగానే ఆలోచనలో పడ్డారట. ఇప్పుడు జగనన్న పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్లీనరీని నిర్వహణ చేద్దామన్న ముచ్చట్లల్లా. ఇక కాంగ్రెస్లో లూకలొక్కట అనేటివి ఎట్లుంటాయనంటే మనం కంకర్ రోడ్డు మీద బెంజు కారు తీసుకుపోతున్నట్టే ఉంటుంది. ఇక డుస్కు 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 అని. ఇక ఇప్పుడు మళ్ళా ముచ్చట ఏమొచ్చింది అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు కదా, వీళ్ళ గురించి ఒక గోలెన్ సాపుడు బయటపడ్డది. హైకమాండ్ లిస్టులలో క్యాబినెట్ ఇస్తారని అవుతున్నా కదా, అందులో వీళ్ళ పేర్లు వినాయంట కానీ హైకమాండ్ పక్కన పెట్టిందట. అంతేకాకుండా కొండా సురేఖ మేడం పేరు కూడా పక్కకు నూకిందట. దీని మీద మస్తు గారానికి వస్తున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. మరి వార్త ఏందో పురాగా చెప్పను చూడుండ్రి. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్కి అయితే షాక్ ఇచ్చిందయ్యా కాంగ్రెస్ సర్కారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి దగ్గర 70 మందితోని కూడినటువంటి 4 కమిటీలను వేసిందన్న సంగతి మనందరికి ఇరికేందే కదా. ఇక ఈ కమిటీలలో కోమటిరెడ్డి బ్రదర్స్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు నిరాశ నిస్పృహలే ఎదురైనాయి అయ్యా. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి మంత్రి ఎన్ ఉత్తమ కుమార్ రెడ్డి, కె జానారెడ్డి, ఎన్ బాలానాయకు, బీర్ల ఐలయ్య యాదవ్లను కమిటీలలో చోటు కల్పించుడు కోమటిరెడ్డి బ్రదర్స్ కు మింగుడు పడని ముచ్చటగానే ఉన్నది. నెత్తి మీద బండరాయి పడ్డట్టే అనిపిస్తున్నదట. ఈ వ్యవహారం కాస్త చాలా డిసప్పాయింట్ కు గురి చేసిందట కోమటిరెడ్డి బ్రదర్స్ ను. అధిష్టానం కావాలనే వీళ్ళను పక్కన పెట్టిందా, లేకపోతే అనుకోని కారణాల వల్ల ముందుగా వచ్చిన పేర్ల వల్ల పక్కకు నూకిందా, లేకపోతే యాదృచ్ఛికంగానే అయ్యిందా అన్న దాని మీద పార్టీలనైతే జోరుగా గుసగుసలు గట్టిగానే గుప్ప కొడుతున్నాయట. కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు సారు, కొండా సురేఖ మేడంలకు నిరాశనే ఎదురైందట. అయితే రాజకీయ వ్యవహారాల కమిటీల మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానితులుగా చెప్పుడు జరంతా ఊరట అనిపించే ముచ్చటనే. కాకపోతే రాజగోపాల్ రెడ్డిని ఈవేక్ను క్యాబినెట్ లో తీసుకోబోతున్నందుకే వాళ్లకు పిసిసి కమిటీలలో స్థానం కల్పించలేదన్న అభిప్రాయం కూడా లోపల గట్టిగానే వినబడుతున్నది. మరి ఇయాలనో రేపో ప్రకటిక చేసే అవకాశం లేకపోలేదు. పిసిసి కార్యవర్గంలో క్యాబినెట్ ఇస్తన్నల్లా రాజగోపాల్ రెడ్డి ఈవేక్ల పేర్లు లేకపోతే గాంధీ భవన్ మళ్ళా రచ్చ రంబోలావుడు ఖాయమని చెప్పి కోమటిరెడ్డి బ్రదర్స్ సన్నిహిత వర్గాలైతే గట్టిగానే చెప్తున్నాయ్యా. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పటిదా అప్పటిదా భూమి పుట్టినప్పుడు పార్టీ అది. ఆ పార్టీలో మహా తలబండినటువంటి రాజకీయ మేధావులు, భీష్మాచార్యులు లాంటి వాళ్ళు, కురువృద్ధులు ఉన్నటువంటి మహా గొప్ప పార్టీ, పురాతనమైన పార్టీ, ఎన్నో ఏళ్ల సంధి పబ్లిక్ లా ఉన్నటువంటి పార్టీ. మరి ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ముచ్చట్లు వచ్చినటువంటి ఈ గోల్డెన్ సప్పుడు ఇక్కడతోని ఒడిచిపోతుందా, లేకపోతే లేనిపోని వివాదాలకు మళ్ళా తెరలేసే అవకాశం ఏమన్నా ఉన్నదా మనకు మాత్రం ఏం తెలుసు. మన ధమాకా దుమ్ముదులిపి ఆర్తలల్లా మళ్ళా అప్డేట్ రాగానే ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం కదా, చూద్దాం. ఇక చంద్రబాబు సార్ మీద కోపంతో వైసీపీ సర్కార్ అయితే గట్టిగానే రగిలిపోతున్నది. ఈ ముచ్చట్ల సజ్జల రామకృష్ణారెడ్డి సారు గట్టి ఆలోచనలే చేస్తున్నాడు అయ్యా. ఏమయ్యానంటే వీధిపోటు దినం. మనకు లవర్ డే తెలుసు, మదర్ డే తెలుసు, ఫాదర్ డే తెలుసు, రోజ్ డే తెలుసు, చాక్లెట్ డే తెలుసు, కానీ ఈ వెన్నుపోటు దినం ఏంద్ర నాయన అని చెప్పి ప్రతి ఒక్క ఆంధ్ర పబ్లిక్ అయితే చెవులు కొరుక్కుంటున్నారట ఈ ముచ్చట మీద. మరి 4వ తారీఖు పెడతామని అంటున్నారు. అసలు ఆ కథ ఏంది, కమానిచేంది, అసలు ఎందుకు వచ్చింది గోల్డెన్ సప్పుడు వార్త తెచ్చిన చెప్పను, మీరే చూడండి. ఇక చంద్రాల సర్కారు విధానాలకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో జూన్ 4వ తారీఖున ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిల్లు. వీళ్ళకు వచ్చినటువంటి క్రియేటివ్ థాట్కు ప్రతి ఒక్కరు టేకేబో అని కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. అగ్గో ఏమయ్యా గంతగనం గొప్ప ఘనకార్యం, కొత్త కాన్సెప్ట్ అంటున్నావు, ఏమా వైసీపీ పార్టీ తీసుకున్న నిర్ణయం చేయబోయే కార్యక్రమం అంటే జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరణ చేసిళ్ళు వైసీపీ లీడర్లు. ఇక ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు అట్లనే
ఎంపీలు కూడా గట్టిగానే మైకుల ముంగట మాట్లాడుకుంటూ వచ్చిళ్ళు. చంద్రబాబు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు మేము ప్రకటిత చేస్తాం, ఎప్పటికప్పుడు ఎండగడతాం, వాళ్ళు చేసే తప్పులన్నిటిని నడి బజాట్ల నిలబెడతాం, వాళ్ళు ఇచ్చిన హామీలను పబ్లిక్ కు నెరవేర్చేదానిక వాళ్ళను వదిలే పదక్తే లేదు, వాళ్ళ ఎంబటే మేము పడతనే ఉంటాం. ఏపీ ప్రజల కోసం దినాము పోరాటం చేస్తామని చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చేది పక్కా వైసీపీ పార్టీ రాసి పెట్టుకుంటారని చెప్పి ఈ ముచ్చట్లల్లో ఎవరేం చేసినా తగ్గేదేలే అనుకుంటా కూటమి సర్కారును ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని చెప్పి గట్టిగానే హెచ్చరికలను జారీ చేసిల్లయ్యా వైసీపీ లీడర్లు. ఇంకా అందుకోసానికని చెప్పి జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవాన్ని అద్భుతంగా జరపబోతున్నాము, గ్రాండ్ సక్సెస్ చేయబోతున్నామని చెప్పి గట్టిగానే మాట్లాడుకుంటూ వచ్చిళ్ళు. పోస్టర్ను కూడా ఈడదల చేసిళ్ళు. సో ఇంత దారుణమైన ఇది ప్రశ్నించకుండా, ఈ అన్యాయాలను ప్రశ్నించకుండా ఉండే రకంగా హింసాకాండం సృష్టించి తప్పుడు కేసులు పెట్టి అరాచకం క్రియేట్ చేసి నా పాలన, దీనికి ఇప్పుడు ఆ రోజు మామకు పొడిచిన వాడు వెన్నుపోటు, ఈరోజు రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు అన్నాం కానీ యాక్చువల్ అయితే స్ట్రైట్ పోటే ఎదురుగానే నిలబెట్టి పొడిచాడు. దీనికి పేటెంట్ హక్కు ఎవరిదంటే చంద్రబాబు గారిది కాబట్టి వెన్నుపోటు అంటే వెన్నుపోటు దినంగా జూన్ 4న జరపాలని పార్టీ నిర్ణయించింది. అధ్యక్షులు ఇప్పటికే ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక వీళ్ళు ఇట్లా పోస్టర్ ఈడదల చేస్తే రకరకాలుగా నెటిజన్లు ఎవరికి దోచినట్టు వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. అసలు పని పాత్రేసి మేము పోస్టర్లు ఈడదల చేస్తున్నాం, రాస్తారోకోలు చేస్తున్నాం, బంద్ చేస్తాం, సర్కారు మీద యుద్ధం ప్రకటన చేస్తాం, గియన్న ఎందుకు అయ్యా? ముందు జగనన్నను అసెంబ్లీకి పోయి ఆ కూటమి సర్కారును నిలదీయమని చెప్పు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపమని చెప్పు. మొదలుగా 11 మంది ఉన్నారు కదా, ఆ 11 మంది అసెంబ్లీలో హాజరు పడితే అన్ని సమస్యలు వాటంతట అవే సెటిల్ అవుతాయి అయ్యా. గిట్లా వాళ్ళ పోస్టర్ ఇడదలు చేసి రాస్తారోకోలు చేసినంత మాత్రాన పనులు అయితే అని చెప్పి కొంచెం కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు కూడా గట్టిగానే పెడుతున్నారు అయ్యా. మరి చూద్దాం, వీళ్ళు జూన్ 4వ తారీఖున ఎన్నుపోటు దినోత్సవం అనే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చిల్లు కదా, ఏ మేరకు సక్సెస్ అవుతుందో మనకు మాత్రం ఏం తెలుసు. ఇక ఈ ముచ్చట మీదనైతే తెలుగు తమ్ముళ్ళు ఇంకా రియాక్ట్ కాలేదు. ఆగో ఎందుకు కాలేదు అనంటే 3 రోజుల పండగ మానాడు జరుపుకునే కదా, పని ఒత్తిళ్లలో బాగా అలసిపోయిన వాళ్ళు జర్రంతా రిలాక్స్ అవుతున్నారు. ఇక పురాగా రిలాక్స్ అయిపోయిన తర్వాత రేపో మాపో పక్కా రియాక్ట్ అవుతారు అని అనుకుంటున్నారు అయ్యా. ఈ ముచ్చటకైనా ప్రతి ఒక్కరు అబ్బా మొత్తానికైతే ఈ రాజమాల్లో తెచ్చిన కాడికి దామాగా దుమ్ముదులిపి ఆర్తలు పురాగా ఊడగట్టిండే కాబట్టి ఇంకిన్ని మంచి మంచి దామాగా దుమ్ముదులిపి ఆర్తలతో నేను మళ్ళీ అత్తనే ఉంటా అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా. మీరు మన మెగా9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, చేసుకోకపోతే చేసుకోండి, పక్కన ఉన్నటువంటి గంట గుర్తును గట్టిగా గుద్దుండ్రి. ఇంకిన్ని దామాగా దుమ్ముదులిపి ఆర్తలతో మళ్ళీ నేను మీ తానకు అత్తనే ఉంటా మళ్ళా.